అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి అప్డేట్స్ మేము ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ తో మేము ముందుకైతే వస్తా. ఇది క్రికెట్ అప్డేట్ అయితే కాదు, హెల్త్ ఇష్యూ సంబంధించిన వీడియో. క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో మీకు ఇష్టం ఉంటే చూడొచ్చు, లేకుంటే స్కిప్ అయితే చేయొచ్చు. నేను 2 days బ్యాక్ డాక్టర్ విక్రమ్ సింగ్ ఠాకూర్ కరీంనగర్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చా. నిజంగా నా ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే చెప్తా. నాకుండే హెల్త్ ఇష్యూస్, నేను ఆ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను, దాని తర్వాత దానికి ముందు ఎక్కడ చూపించుకున్నాను, నా హెల్త్ ఇష్యూస్ ఏంటి, నేను చేసిన తప్పులు మీరేం చెయ్యకూడదు అని అయితే నేనైతే నీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను. దాని తర్వాత మీరు డాక్టర్ విక్రమ్ సింగ్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళాలా లేదా, మీకు ఒక మంచి డెసిషన్ అయితే మీరైతే తీసుకోవచ్చు. దానికి ముందు నా హెల్త్ ఇష్యూ గురించి చెప్తాను, నా ఏమేమి తప్పులు చేశాను అనే దాని గురించి చెప్తాను. దాని తర్వాత మీరైతే ఆలోచించండి. అవునా కదా, మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా, లేకపోతే వేరే హాస్పిటల్స్కి వెళ్ళాలా వద్దా అని అయితే మీరైతే డిసైడ్ అయితే చేసుకోవచ్చు. నేను చేసిన తప్పులు అయితే మీరైతే చెయ్యొద్దు అని అయితే నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. మీకైతే నీట్గా అయితే అర్థమైతే అవుతుంది. ఈ వీడియో కొంచెం లెంతీ, కొంచెం పెద్ద వీడియో అయితే ఉంటుంది. మీరైతే నీట్గా నిదానంగా గమనించుకోండి. అంటే నాకు మామూలుగానే అంటే ఇప్పుడు లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ తర్వాత నోరు అంటే 2017లో నాకు ఎలా ఉండేదంటే, ఒక తర జాస్తి ఎడంకాలను ఏమైనా కదిలిస్తే ఒక తర ఏమనిపించేదంటే, ఒక తర ఏమో అయిపోయేది. ఒక 6 to 7 seconds, చాలాసేపు అయితే కాదు, 6 to 7 seconds నాకేమో అయిపోయేది 2017లో. నిజంగా ఇది కొంచెం పెద్ద హెల్త్ ఇష్యూ కావచ్చు అని అయితే నేనైతే ఫస్ట్ చింతామణిలో అయితే చూపించుకున్నా. అంటే వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు నాకు అనిపించేది. జస్ట్ 5 to 6, 7 seconds అంతే. చాలా అంటే ఎఫెక్ట్ అయితే ఉండేది కాదు. నేనైతే ఫస్ట్‌లో చింతామణి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికైతే వెళ్ళా. ఇలా అయితే చెప్పాను. దాని తర్వాత వాళ్ళైతే వెళ్ళమన్నారు, బెంగుళూరు నిమ్హాన్స్ హాస్పిటల్‌కి అయితే వెళ్ళమన్నారు. బెంగుళూరు నిమ్హాన్స్ హాస్పిటల్ ఎలా అంటే, ఫస్ట్ ఈ వారం మనం సోమవారం చూపించుకుంటే నెక్స్ట్ వారం సోమవారమే చూపించుకోవాలి. లేదు ఈ వారం అంటే ఈ వారం ఏ వారం మంగళవారం, బుధవారం చూపించుకుంటే నెక్స్ట్ వీక్ కూడా అదే వారం అయితే చూపించుకోవాలా. అవునా కదా? అలా అయితే ఉంటుంది ప్రొసీజర్. నిమ్హాన్స్ హాస్పిటల్ అయితే చాలా అంటే చాలా బాగా చూస్తారు. నేనైతే నిమ్హాన్స్ హాస్పిటల్‌కి అయితే వెళ్ళాను. దాని తర్వాత అంత ఈజీగా డాక్టర్ దగ్గరికైతే వెళ్ళడానికైతే కుదరదు. చాలా అంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. నిమ్హాన్స్ హాస్పిటల్ కూడా ఎక్కడెక్కడి అసలు చాలా దూరం నుంచి అయితే నిమ్హాన్స్ హాస్పిటల్‌కి అయితే వస్తారు. ఎందుకంటే నిమ్హాన్స్ హాస్పిటల్ బెంగుళూరులో న్యూరో హాస్పిటల్. చాలా అంటే చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. న్యూరో హాస్పిటల్ కూడా ఈ నిమ్హాన్స్ హాస్పిటల్‌లో చాలా అంటే చాలా ఫేమస్ కాబట్టి ఎక్కడి నుంచైనా చాలా అంటే చాలా జనం అయితే వచ్చుంటారు. నేనైతే ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అయితే కుదరదు. దానికి ముందు మనం చాలా మందితో కలవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ ఏంటి అని అయితే వాళ్ళు ఒక పేపర్లో అయితే లిస్ట్ అయితే చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ లిస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా చాలా సేపు చాలా సేపు తర్వాత అయితే డాక్టర్ దగ్గరికి అయితే పంపిస్తారు. డాక్టర్ ఏమనైతే అడుగుతాడు, ఏం ప్రాబ్లం ఉంది, ఏమి ఎట్లా అని అడిగేసిన తర్వాత ఒక లిస్ట్ అయితే రాసుకుంటాడు. లిస్ట్ రాసుకున్న తర్వాత స్కానింగ్ అయితే రాయిస్తారు. సిటీ స్కానింగ్ అయితే రాసిచ్చారు నాకైతే. సిటీ స్కానింగ్ చేసిన తర్వాత డాక్టర్ అయితే నన్నైతే పిలిచాడు. వెళ్ళాను. ఏం జరిగింది అని అయితే నేనైతే వెళ్ళాను. ఎందుకు ఇలా జరుగుతుందని అయితే, నీ బ్రెయిన్‌లో కాల్షియం అనేది ఉండి ఒక ఉంటలా ఉంది. ఈ కాల్షియం బ్రెయిన్‌లో ఉంది కాబట్టే నీకు ఇలా అయితే జరుగుతుంది. ఇది ఫోకల్ సిజర్స్ అని అయితే చెప్పారు వాళ్ళైతే. దాని తర్వాత టాబ్లెట్ అయితే ఇచ్చారు. ఒక టాబ్లెట్ అంటే ఒక రకమైన టాబ్లెట్, ఒక టాబ్లెట్ కాదు. ఒక రకమైన టాబ్లెట్ అయితే ఇచ్చారు. అంటే నువ్వు ఈ టాబ్లెట్‌ని 2 ఇయర్స్ పాటు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఫస్ట్ 3 మంత్స్ తీసుకున్న తర్వాత, 3 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు రావాల్సి ఉంటుందని అయితే చెప్పారు. డాక్టర్ అయితే చెప్పాడు 2 ఇయర్స్ అయితే టాబ్లెట్ అయితే తీసుకోవాలనేది చెప్పాడు. కానీ 3 మంత్స్ తర్వాత నువ్వు మళ్ళీ రావాలని అయితే చెప్పాడు. అంటే ఆ టాబ్లెట్ పేరు నేనైతే చెప్పను. ఎందుకంటే మీరు ఒకవేళ నన్ను చూసి నేను ఈ టాబ్లెట్ వాడానంటే, నన్ను చూసి వేరే వాళ్ళు ఏమన్నా ఆ టాబ్లెట్ ఏమన్నా వాడితే మీకేమన్నా ఎఫెక్ట్ అయితే అందుకే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే చెక్ చేయించుకోవాలా. వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్ అయితే మాత్రమే తీసుకోవాలా. అందుకే ఆ టాబ్లెట్ పేరు అయితే చెప్పను నేనైతే. దాని తర్వాత ఏమైందంటే, వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్ అయితే నేను 1 మంత్ అయితే తీసుకున్నా. చాలా అంటే చాలా బాగా పనిచేసింది. నిజంగా సూపర్‌గా పనిచేసింది. ఎక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా నాకైతే తెలియలేదు. అవునా కదా! అంటే డాక్టర్ ముందుగానే చెప్పాడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తే టాబ్లెట్స్ డిస్కంటిన్యూ చెయ్యి అని. నాకైతే ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాలేదు. కానీ నేనెప్పుడు టాబ్లెట్ తీసుకున్నానో,
నిమాన్స్ హాస్పిటల్‌లో డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ నిజంగా నాకుండే ఎఫెక్ట్ ఫోకల్ ఫిట్స్, ఫోకల్ సిజర్స్ అనేది నాకెక్కడా కనిపించలేదు దాని తర్వాత. దాని తర్వాత నేను డాక్టర్‌ని అడిగేదైతే మర్చిపోయా. ఏమనంటే మామూలుగా మనకు జ్వరం వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ వాడొచ్చా? అంటే మామూలుగా జ్వరం వచ్చినప్పుడైతే మనము కొన్ని టాబ్లెట్స్ అయితే వాడుతుంటాము. ఆ టైంలో ఈ టాబ్లెట్స్ వాడితే ఏమన్నా అవుతుందా లేదా అనే క్వెషన్ అయితే డాక్టర్‌నైతే అడగలేదు. అది నేను తప్పే చేసేసాను. దాని తర్వాత నాకు జ్వరం అయితే వచ్చింది. అంటే చాలా కాలం 1 మంత్, 2 మంత్స్ తర్వాత జ్వరం అయితే వచ్చింది. అప్పుడు ఈ టాబ్లెట్స్ తీసుకోకూడదేమో అనైతే నేను పక్కన పెట్టేసా. ఆ టాబ్లెట్‌ని 2, 3 డేస్ అయితే పక్కన పెట్టేసా. దాని తరువాత కూడా నాకేం జరగలేదు. డిస్కంటిన్యూ అంటే మామూలుగా డిస్కంటిన్యూ అయితే చేయకూడదు. నేనైతే డిస్కంటిన్యూ చేశా 2, 3 డేస్ అయితే. దాని తర్వాత నాకే పెద్ద ఎఫెక్ట్ ఏం కనిపించలేదు. దాని తరువాత నిమాన్స్ హాస్పిటల్‌లో ఇచ్చిన టాబ్లెట్ అయితే నాకైతే ఎక్కడా దొరకలేదు. ఎక్కడ లోకల్ మెడికల్స్‌లో ఎక్కడ కూడా డాక్టర్ రాసిచ్చిన నిమాన్స్ హాస్పిటల్‌లో రాసిచ్చిన టాబ్లెట్ అయితే దొరకలేదు. దాని తర్వాత మళ్ళీ డిస్కంటిన్యూ అయితే చేశా. మామూలుగా డిస్కంటిన్యూ అయితే చెయ్యొద్దు అనైతే చెప్పాడు. అప్పుడు మామూలుగా నేనేమన్నా ఆన్‌లైన్‌లో ఏమన్నా చెక్ చేసుండుంటే ఈ టాబ్లెట్ అయితే దొరికేది. కానీ మామూలుగా 2017 అంటే నేను మొబైల్ వాడేదే పెద్ద మ్యాటర్ అది. అవును గదా! ఇప్పుడు మామూలుగా ఎవరు ఆన్‌లైన్ అసలు ఆ టైంలో అంతగా లేదు. ఫోన్‌పే కూడా రాలేదేమోనైతే అనిపిస్తుంది. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే ఆ టైంలో అసలు ఆన్‌లైన్ నేను వాడేవాడైతే కాదు. దాని తర్వాత మళ్ళీ నిమాన్స్ హాస్పిటల్‌కైతే వెళ్ళాను. ఈ టాబ్లెట్ అంటే అక్కడ మెడికల్స్ అయితే ఉంటాయి. ఆ మెడికల్స్‌లో అయితే టాబ్లెట్ అయితే అడిగాను. అక్కడ కూడా స్టాక్ అయితే అయిపోయింది అనైతే చెప్పారు. దాని తర్వాత మళ్ళీ అంటే నేను ట్యూస్‌డే మాత్రమే నేను చూపించుకోవాలా. లాస్ట్ వీక్ ట్యూస్‌డే చూపించుకున్నాను కాబట్టి, ఎవ్రి వీక్ ట్యూస్‌డే మాత్రమే చూపించుకోవాలా. దాని తర్వాత ఈజీగా అపాయింట్‌మెంట్ అయితే దొరకద్దు. మనం మన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే మన పేరైతే మైక్‌లో అయితే పిలుస్తారు. దాని తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్లి మనమైతే మాట్లాడాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికైతే వెళ్ళా. మీరిచ్చిన టాబ్లెట్ ఎక్కడ దొరుకుతా ఉండలేదనైతే చెప్పా. దాని తర్వాత వేరే టాబ్లెట్ అయితే ఇచ్చారు. వేరే టాబ్లెట్ ఇచ్చిన తర్వాత గూడా, ఆ టాబ్లెట్ గూడా చాలా అంటే చాలా బాగా పనిచేసింది. నేను గూడా చాలా టాబ్లెట్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ దొరుకుతాయో దొరకవని. ఆ టాబ్లెట్ కూడా చాలా అంటే చాలా బాగా పనిచేసింది. కానీ నేను టాబ్లెట్స్ తీసుకుంటూ అంటే మింగుతా నాకైతే చాలా అంటే చాలా బేజారైపోయింది. ఎన్ని టాబ్లెట్స్ మింగాల పొద్దున్నే ఒకటి, సాయంకాలం ఒకటి, పొద్దున్నే ఒకటి, సాయంకాలం ఒకటి. కొంచెం మత్తు వచ్చినట్లయితే ఉంటుంది. ఆ టాబ్లెట్ మింగి నాకైతే చాలా అంటే చాలా బేజారైతే అయిపోయింది. థూ అని అనిపించేసింది. ఫైనల్‌గా ఆ టాబ్లెట్స్‌ని వాడేదే వదిలేసా. మామూలుగా టాబ్లెట్స్ వాడడం వదలకూడదు. కానీ నేనైతే వదిలేసా. నాకెక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనిపించలేదు. తలనొప్పి కొంచెం అయితే వచ్చేది. కానీ అది పెద్ద విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాలేదు. కానీ నాకైతే టాబ్లెట్స్ మింగి నాకైతే చాలా అంటే చాలా బేజారైతే వచ్చేసింది. దాని తర్వాత టాబ్లెట్స్ తీసుకోవడమే వదిలేసా. దాని తర్వాత 2, 3 ఇయర్స్ అలాగే ఉండిపోయా బ్రో. మీరు నిజంగా నమ్ముతారో లేదో 2, 3 ఇయర్స్ టాబ్లెట్స్ తీసుకోకుండా ఉండిపోయా. దాని తర్వాత నాకేమనిపించింది, మళ్ళీ ఈ ఎఫెక్ట్ ఎప్పుడో ఒకసారి అంటే ఎప్పుడు కాదు. నాకు 2, 3 ఇయర్స్‌లో నాకొచ్చింది 2 సార్లు మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే వచ్చింది. కానీ ఈ ప్రాపర్టీసు ఈ సింప్టమ్స్ అయితే నాకైతే కనపడలేదు. దాని తర్వాత వేరే సింప్టమ్స్ అయితే కనపడ్డాయి. ఎప్పుడో ఒకసారి మాట్లాడినప్పుడు కొంచెం ఎఫెక్ట్ అయ్యేది అని అనిపించి జాస్తి ఎఫెక్ట్ అయితే కాదు. ఎప్పుడో కొంచెం ఎఫెక్ట్ అయినట్టు అనిపించింది అంతే. దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడో ఒకసారి ఎఫెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. విపరీతంగా ఎఫెక్ట్ అయితే లేదు. కానీ లెఫ్ట్ లెగ్ మాత్రం ఒక తర పుల్ అయ్యే తర, పీకే తర, జోమ్ తర 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ ఇలా ఉండిపోయేది. అంటే నొప్పి, విపరీతం నొప్పి కాదు. మామూలుగా ఒక తర జోమ్ అయ్యేది, పీకేది, ఒక తర అలా అనిపించేది. చాలా అంటే చాలా సేపు అయితే ఉండేది. దాని తర్వాత ఇలా అయితే బావుండదు. ఒకవేళ ఫ్యూచర్‌లో హెల్త్ ఇష్యూ రావచ్చనైతే నేను మళ్ళీ నిమాన్స్ హాస్పిటల్‌కైతే వెళ్ళాను. దాని తర్వాత అంటే నిజంగా చెప్పాలంటే నిమాన్స్ హాస్పిటల్‌ని మనము ఒప్పుకోవాల్సింది ఎక్కడంటే, చాలా బాగా చూస్తారు బ్రో. నీట్‌గా టైం తీసుకొని 5-10 మినిట్స్ టైం తీసుకొని ఒక్కో పేషెంట్‌కి నీట్‌గా అయితే చూస్తారు. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నీకేమనిపిస్తుంది? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని నీట్‌గా చెక్ చేస్తారు. దాని తర్వాత అంటే మళ్ళీ అయితే నిమాన్స్ హాస్పిటల్‌కి వెళ్ళాను కదా! దాని తర్వాత మళ్ళీ వాళ్ళైతే కాళ్ళు పట్టుకున్నారు. దాని తర్వాత చెక్ చేసారు. అంతా నాకేమేమి జరుగుతుందనేది చెప్పాను. దాని తర్వాత వాళ్ళంతా చెక్ చేసి పెద్ద డాక్టర్ దగ్గరికైతే తీసుకువెళ్లారు. ఆ డాక్టర్ అంతా నన్ను మాట్లాడేసిన తర్వాత ఒక టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ఈ టాబ్లెట్ వాడు 2 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ రా అనైతే చెప్పారు. ఇంకా చెప్పాలంటే నిమాన్స్ హాస్పిటల్‌లో నాకు నచ్చనిదేంటంటే
అదే మామూలు ఫుడ్ గురించి వాళ్ళు ఏం చెప్పరు బ్రో. నువ్వు ఈ ఫుడ్ తినాలా, నువ్వు ఈ ఫుడ్ తినాలా, నీ ఈ ఫుడ్ తింటే నీ హెల్త్ చెడిపోతుంది, ఈ ఫుడ్ తింటే నువ్వు బాగుపడతావు ఏమీ చెప్పరు. వాళ్ళు టాబ్లెట్స్ అయితే ఇస్తారు. అంతే ఈ టాబ్లెట్స్ పక్కా నువ్వు తీసుకోవాలనేది చెప్తారు. ఇంక దాని తప్ప ఇంకేమి చెప్పరు. దాని తర్వాత నేనైతే వచ్చేసి అంటే ఆ టాబ్లెట్స్ అయితే తీసుకున్నా. టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత అంటే నాకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చాయి బ్రో. చాలా అంటే చాలా తలనొప్పి అయితే వచ్చేసింది, జ్వరం అయితే వచ్చేసింది, తర్వాత వామిట్‌లు అయితే అయ్యాయి. నేను అంటే నాకు ఈ టాబ్లెట్స్ నుంచి నాకైతే అనిపించలేదు. మామూలుగా జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ కేఆర్‌పురం గవర్నమెంట్ హాస్పిటల్‌లో చూపించుకున్నా. వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ వాడుతున్నా. తర్వాత నాకు ముందే తెలిసింది కదా! అంటే జ్వరం వచ్చినా కూడా ఈ టాబ్లెట్స్ అయితే వాడాలనైతే అంటే డాక్టర్ దగ్గర నుంచి అయితే తెలుసుకున్నా. దాని తర్వాత నిమాన్స్ హాస్పిటల్ టాబ్లెట్స్ మింగుతున్నా. తర్వాత జ్వరం వచ్చే టాబ్లెట్స్ మింగుతున్నా. అంటే కేఆర్‌పురం గవర్నమెంట్ హాస్పిటల్‌లో మీకు తెలిసిందేనంటే మీకు తెలుసో తెలీదో అంత బిరిన ఇంజెక్షన్ అయితే వెయ్యరు. ఫస్ట్ టాబ్లెట్స్ అయితే ఇస్తారు. టాబ్లెట్స్ అయితే ఇస్తారు. 3 డేస్ అయితే తీసుకోమంటారు. 3 డేస్ తీసుకున్న తర్వాత మళ్ళీ అలాగే ఉంటే మళ్ళీ రమ్మంటారు. ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. నేను బెంగుళూరులో ఉన్నప్పుడు అలా అయితే ఉంది పరిస్థితి. దాని తర్వాత వాళ్ళిచ్చిన టాబ్లెట్స్ మింగుతున్నా, ఈ టాబ్లెట్స్ మింగుతున్నా ఇంకా నాకు సీరియస్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇలా అయితే బాగుండదనైతే మామూలుగా నేను ఊర్లో అయితే మా ఊరు దగ్గర అడ్డగల్ అయితే హాస్పిటల్ అయితే ఉంది. అక్కడైతే డాక్టర్ అయితే చాలా అంటే చాలా బాగా చూస్తుంది. ఈ కేఆర్‌పురం గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకుంటే కుదరదు. ఇంక ప్రైవేట్ హాస్పిటల్ పోతే బాగా డబ్బులైతే పీకేస్తారని అయితే నాకనిపించి ఊరికైతే వచ్చేసా. ఊరికొస్తే ఆ రోజు సండే. ఆ రోజు సండే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ బంద్ ఉంటుంది కాబట్టి, ఇంకా నెక్స్ట్ డే చూపించుకుందాము అనుకుంటే ఇంకా చాలా అయిపోతుందేమో. ఏంటంటే చాలా తలనొప్పి, చాలా జ్వరం, చాలా వామిట్‌లయితే వచ్చేసాయి కాబట్టి, దాని తర్వాత గౌనిపల్లి క్లినిక్‌లో అయితే నేనైతే చూపించుకున్నాను బ్రో. గౌనిపల్లి క్లినిక్‌లో నేను చూపించుకున్నా. దాని తర్వాత వాళ్ళు చెప్పిందేమంటే బ్లడ్ టెస్ట్ చేసి, "నీకైతే డెంగ్యూ ఫీవర్ అయితే వచ్చిందనైతే" చెప్పారు. నేనైతే షాక్ అయితే అయ్యాను. నిజమేనేమోలే డెంగ్యూ ఫీవర్ వచ్చిందనైతే వాళ్ళు టాబ్లెట్ అయితే ఇచ్చారు. ఈ టాబ్లెట్స్ అయితే తీసుకోనైతే చెప్పారు. దాని తర్వాత వాళ్ళిచ్చిన టాబ్లెట్స్ అయితే తీసుకుంటున్నా. ఇంటికైతే వచ్చేసా. కానీ తలనొప్పి, వామిట్సు, జ్వరం అయితే పోలేదు. దాని తర్వాత అడ్డగల్ డాక్టర్ నంబర్ అయితే ఎంత ఉండేది. ఇవన్నీ మీరు గమనించాల. మీరు ఈ తప్పులైతే చెయ్యొద్దు అనైతే ఇంత డీప్‌గా డిస్కషన్ అయితే చేస్తున్నా. నీట్‌గా, నిదానంగా అయితే మీరైతే వినండి. తర్వాత అడ్డగల్ డాక్టర్ ఫోన్ చేసిన తర్వాత ఆమె అయితే చెప్పింది. అంటే 6 అవర్స్‌కి ఒకసారి పారాసిటమాల్ టాబ్లెట్ ఏసుకో. దాని తర్వాత నీళ్లు బాగా తాగుతూ ఉండు అనైతే చెప్పింది. దాని తర్వాత అంటే ఆ డాక్టర్ చెప్పిందైతే నేను కా ఫాలో అయితే చేశా. పర్లేదైతే అనిపించింది. కానీ జ్వరం, వామిట్సు, తలనొప్పి ఎక్కడ తగ్గలేదు. ఒక లెక్కలో పర్లేదనేది అనిపించింది. కానీ డాక్టర్ వచ్చేదెప్పుడు గవర్నమెంట్ డాక్టర్లు మామూలుగా వచ్చేది 11 గంటలకైతే వస్తారు. అవునా కదా! ఇలా అయితే కుదరదనైతే నేనైతే మదనపల్లికైతే వెళ్ళిపోయా బ్రో. మదనపల్లి హాస్పిటల్, సురక్ష హాస్పిటల్‌కైతే వెళ్ళాను. అక్కడ చాలా అంటే చాలా బాగా చెక్ చేశారు. వాళ్ళు బ్లడ్ అంతా చెక్ చేసి, దాని తర్వాత స్కానింగ్‌లంతా చేసి వాళ్ళు చెప్పిందేంటంటే, "నీకు డెంగ్యూ ఫీవర్ లేదు, ఏం లేదనైతే" చెప్పారు. నాకైతే షాక్ అయ్యాను. ఈ గౌనపల్లి క్లినిక్‌ని నమ్ముకుంటే పని జరగదు, ముంచేస్తారని తెలిసిపోయి నాకే అప్పుడైతే నేను వాళ్ళిచ్చే ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను నిజంగా. దాని తర్వాత నార్మల్ మనిషి అయితే అయిపోయా బ్రో. నాకు డెంగ్యూ ఫీవర్ లేదు, ఏం లేదనైతే తెలుసుకున్నాను. దాని తర్వాత ఈ టాబ్లెట్స్ నిమాన్స్ హాస్పిటల్‌లో ఇచ్చిన టాబ్లెట్స్ గూడా కరెక్ట్ కాదు. నాకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ టాబ్లెట్స్ నుంచినే నాకు చాలా అంటే చాలా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయితే అయ్యిందనైతే తెలుసుకున్నాను. దాని తర్వాత ఆ డాక్టర్ కూడా చెప్పిందదే. ఈ టాబ్లెట్స్ అయితే తీసుకోవద్దనైతే చెప్పాడు. దాని తర్వాత వదిలేసా. 2, 3 మంత్స్ అయితే వదిలేసా. దాని తర్వాత ఎఫెక్ట్ అయితే అలానే ఉంది. నాకు లెగ్ ఎఫెక్ట్ ఎలా అనిపిస్తుందో, హ్యాండు, ఇక్కడ నోరు, లెఫ్ట్ హ్యాండ్ అంటే సింప్టమ్స్ అయితే తక్కువ. చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే కాదు. కాలు మాత్రం చాలా అంటే చాలా నొప్పైతే వచ్చేది. దాని తర్వాత మామూలుగా నా పని నేను చేసుకుంటున్నా. సరేలే మళ్ళీ నిమాన్స్ హాస్పిటల్‌కి వెళ్దాము అనైతే నేనైతే ఫిక్స్ అయితే అయ్యాను. ఆ టైంలో ఈ డాక్టర్ విక్రమ్ సింగ్ ఠాకూర్ అయితే నేనైతే వీడియోస్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూసా. పేషెంట్స్ కోసం ఆ డాక్టర్ ఏడుస్తుంటే నాకైతే ఈ డాక్టర్‌ని మీట్ అవ్వాలి అనైతే అనిపించింది. దాని తర్వాత అంత త్వరగా నేనైతే ఈ డాక్టర్ దగ్గరికైతే వెళ్ళలేదు. ఎందుకంటే చాలా అంటే చాలా దూరం ఉంది బ్రో. మా ఊరు నుంచి కోలార్ నుంచి కరీంనగర్ అంటే 700 కిలోమీటర్స్. అవునా గదా! అందుకే నేనైతే అంత త్వరగా అయితే వెళ్ళలేదు. కానీ ఆయన చెప్పే వీడియోస్ అయితే నేనైతే చూస్తుండేవాడిని. తర్వాత తర్వాత ఒక రోజు 9థ్ జులై అంటే నేను ఒక వీక్ అంటే సండే 4 పీఎంకైతే అపాయింట్మెంట్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి. నేను పొద్దున్నేనే అలారం అయితే పెట్టాను. సాయంకాలం అపాయింట్మెంట్ తీసుకోవడానికి. కానీ అక్కడ అలారం నా ఫోన్ సరిగ్గా పనిచేయలేదో ఏమో తెలీదు. అలారం అయితే రాలేదు. దాని తర్వాత 1 అవర్ మామూలుగా నేను 4 పీఎంకి చెక్ చేయాల్సింది 5 పీఎంకి అయితే చెక్ చేసా అపాయింట్మెంట్స్ లేవు.
నిజంగా దాని తర్వాత చాలా బాధపడ్డా. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఈసారి ఎలాగైనా అపాయింట్మెంట్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయితే అయిపోయా. దాని తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ 4 PM వెయిట్ చేసి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నా. మీరేమన్నా డాక్టర్ విక్రమ్ సింగ్ ఠాకూర్ దగ్గర కరీంనగర్ హాస్పిటల్ టైమ్ న్యూరో కేర్ దగ్గర అంటే హాస్పిటల్‌లో అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే 4 PMకి మీరైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. పర్ డే 80 స్లాట్స్ అయితే ఉంటాయి. మీరైతే బుక్ చేసుకోవాలి. మీరు 5 మినిట్స్, 10 మినిట్స్ వెయిట్ చేసా మళ్ళీ చేసుకుందాంలే, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నా కూడా అపాయింట్మెంట్స్ అయితే దొరకవు. 5, 10 మినిట్స్‌లో అపాయింట్మెంట్స్ అయితే ఫుల్ అయితే అయిపోతాయి. నేనేమనుకునిందంటే 80 అంటే మామూలుగా పర్ డే 80 స్లాట్సే కాబట్టి 80 మందికి మాత్రమే 80 మెంబర్స్‌కి మాత్రమే డాక్టర్ విక్రమ్ సింగ్ ఠాకూర్ అయితే చూస్తాడు. అవునా గదా! బాగా చూస్తాడు అనైతే నేనైతే అనుకుంది. 9th జులై అయితే నేనైతే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నా. 3 డేస్ ముందే. ఎందుకంటే అంత త్వరగా ఆ లొకేషన్‌కి కరీంనగర్‌కి వెళ్తానో లేదో అనే డౌట్‌తో ఒక 3 డేస్ ముందైతే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నా. దాని తర్వాత మదనపల్లి నుంచి హైదరాబాద్‌కి అయితే టికెట్ అయితే బుక్ తీసుకున్నా. దాని తర్వాత హైదరాబాద్‌లో ఒక 5, 6 అవర్స్ అయితే ఉన్నా. ఆ టైంలోనే ఎక్కడ ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అయితే క్రికెట్ కూడా చూసా. కొంతసేపు ఒక 20 మినిట్స్ చూసేసి నేనైతే వచ్చేసా. దాని తర్వాత మళ్ళీ జేబీఎస్ బస్ స్టాండ్‌కి వెళ్ళి అక్కడి నుంచి కరీంనగర్ బస్ అయితే తీసుకున్నా. దాని తర్వాత కరీంనగర్‌లో హాస్టల్ అయితే తీసుకున్నా. ఓయో రూమ్ అయితే తీసుకున్నా. మీరు ఆల్రెడీ వీడియో అయితే చూసుంటారు. ఓయో రూమ్ అయితే తీసుకున్నా. దాని తర్వాత నేను అపాయింట్మెంట్ డేట్ అయితే వచ్చింది. 9th జులై పొద్దున్నే స్నానం చేశా. అంటే అపాయింట్మెంట్ టైమింగ్ వచ్చి 11:30. 11:30 అయితే అపాయింట్మెంట్ అయితే ఉంది. నేనేమనుకున్నా 10:00 పోతే అంటే 1 అవర్ ముందు పోతే చాలు. నా అపాయింట్మెంట్ తీసుకున్నాను కాబట్టి నాకు కరెక్ట్‌గా డాక్టర్ అయితే చెక్ చేస్తారు. 11:30 కరెక్ట్‌గా చూస్తారు అనైతే నేనైతే అనుకున్నా. కానీ నేనక్కడికి వెళ్ళిన తర్వాత 80 మంది అయితే లేరు. 300-400 మెంబర్స్ అయితే ఉన్నారు. నేనైతే షాక్ అయితే అయ్యాను. అపాయింట్మెంట్స్ తీసుకోనోళ్ళు చాలా మంది అయితే వచ్చారు. 80 మంది కాకుండా ఎక్స్‌ట్రా 300 మెంబర్స్ అయితే అక్కడికైతే వచ్చారు బ్రో. దాని తర్వాత షాక్ అయ్యా. దాని తర్వాత అక్కడ లోపలికి వెళ్ళి రిసెప్షన్‌లోకి వెళ్ళా. రిసెప్షన్‌లోకి వెళ్ళి మన అపాయింట్మెంట్ స్క్రీన్ షాట్ అయితే చూపించా. స్క్రీన్ షాట్ చూపించిన తర్వాత మా డీటెయిల్స్ అయితే అడిగాడు. ఒక స్లిప్ అయితే ఇచ్చాడు. స్లిప్ తీసుకున్న తర్వాత అక్కడ అంటే స్లిప్ తీసుకున్న తర్వాత వాళ్ళు బీపీ అంతా చెక్ చేసుకుంటారు. నర్సులంతా వాళ్ళు బీపీ అయితే చెక్ చేస్తుంటారు. మన వెయిట్ అయితే చెక్ చేస్తారు. ఈ బుక్ అయితే ఇస్తారు. అక్కడికైతే నేనైతే వెళ్ళాను. వాళ్ళైతే బీపీ చెక్ చేస్తారు, వెయిట్ చెక్ చేస్తారు. దాని తర్వాత ఇది ఇచ్చారు. దాని తర్వాత జూనియర్ డాక్టర్స్ దగ్గరకైతే పంపిస్తారు. అక్కడ 30-40 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. రిసెప్షన్‌లో ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ ప్రకారం అయితే మనమైతే చూపించుకోవాల్సి ఉంటుంది. మనం అపాయింట్మెంట్ ఏమో తీసుకుంటాము 11:30కి. 11:30కి చూస్తారని అయితే మనమైతే అనుకుంటాము. కానీ ఇదైతే జరగదు. 11:30కి మనం అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ వాళ్ళైతే సెపరేట్ టోకెన్ అయితే ఇస్తారు. మనం చూపించే టైంకి ఎంత టైం అవుతుందో తెలుసా? నిజంగా 3:00 అయితుంది. 3:00 అయితే అయింది. 11:30కి అపాయింట్మెంట్ అయితే ఉండింది. కానీ నేను చూపించుకునే టైంకి వాళ్ళు ఇచ్చిన టోకెన్ నంబర్ ప్రకారం 3 నుంచి 3:30 అయితే అయింది. నిజంగా అంటే జూనియర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే 30-40 మినిట్స్ వెయిట్ చేయాలి. లైన్‌లో నిల్చుకోవాల్సి అయితే ఉంటుంది. మనమైతే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అపాయింట్మెంట్ ఉంది. డైరెక్ట్‌గా అపాయింట్మెంట్ చూస్తారు. మనకైతే డాక్టర్ అయితే చూస్తాడని అయితే మనమైతే అనుకుంటాం. కానీ అది అక్కడ జరగదు. 30-40 మినిట్స్ వెయిట్ చేసి జూనియర్ డాక్టర్స్ దగ్గరికైతే వెళ్ళాలా. నీ ప్రీవియస్ డీటెయిల్స్ గురించి అడుగుతారు. ప్రీవియస్ అంటే వాళ్ళైతే అడుగుతారు. నీకు ముందు ఎక్కడ చూపించుకున్న తర్వాత నీకేమవుతుంది? తర్వాత నీకెప్పుడు ఎలా జరిగింది? అంతా డీటెయిల్స్ అంతా అడుగుతారు. దాని తర్వాత వాళ్ళైతే పేపర్‌లో అయితే నోట్ చేసుకుంటారు. ఇక్కడైతే చూడండి. వాళ్ళైతే ఇక్కడంతా నోట్ చేసుకున్నారు. ఇక్కడంతా నోట్ చేసుకొని ఇక్కడ కాదు బ్రో. ఇవి బ్లడ్ రిపోర్ట్స్. ఒక పేపర్‌లో అయితే రిపోర్ట్‌లు అయితే రాసుకుంటారు. దాని తర్వాత బ్లడ్ చెకప్‌కి అయితే వాళ్ళైతే చెప్తారు బ్లడ్ టెస్ట్ చేపించుకోమని. బ్లడ్ టెస్ట్ చేపించుకోవడానికి వెళ్తాను. అక్కడైతే నాకు టోటల్‌గా ఎంత ఖర్చయిందంటే ఇక్కడ 3000 రూపీస్ మాత్రమే అయింది బ్రో. నాకు 3000 రూపీస్ మాత్రమే అయింది. బ్లడ్ చెకప్‌కి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఈ బుక్‌నైతే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర పెట్టుకొని మళ్ళా టోకెన్ ప్రకారం అయితే వాళ్ళు మన పేర్లనైతే పిలుస్తారు. ఆ టైంలో వెళ్లి మనమైతే చూపించుకోవాల్సి ఉంటుంది. మన అపాయింట్మెంట్ ప్రకారం అయితే వాళ్ళైతే చూడరు. ఇదైతే నాకైతే ఒకసారి బేజారు అనిపించింది. 30-40 మినిట్స్ అయితే లైన్‌లో అయితే నిల్చుకున్నా. దాని తరువాత అంటే చాలా సేపయితే వెయిట్ చేశా. అంటే 61 నా టోకెన్ వచ్చి 61 కాబట్టి చాలా సేపయితే వెయిట్ చేశా. దాని తర్వాత లోపలికైతే వెళ్ళాను బ్రో.
లోపల ఒక్కొక్క పేషెంట్ అయితే లేడు, ఒకేసారి 10 పేషెంట్లు అయితే ఉంటారు బ్రో. నిజం, ఇది 100% నిజం. 10 మంది పేషెంట్స్ అయితే ఉంటారు, ఒక్క పేషెంట్ అయితే ఉండడు. దాని తర్వాత అంటే డాక్టర్ డైరెక్ట్ గానే చెప్పాడు బ్రో. ఏమంటే అంటే అపాయింట్మెంట్ తీసుకొనొస్తే 80 మంది మాత్రమే అపాయింట్మెంట్స్ అయితే ఉంటాయి. వాళ్ళు మాత్రమే వస్తే నేనైతే చాలా సేపయితే చూడొచ్చు. నీట్‌గా అయితే చెక్ చేయొచ్చు. కానీ అపాయింట్మెంట్ తీసుకోకుండా 300, 400 మెంబర్స్ వస్తే నేనెలా చూసేది? నిజంగా మీరైతే బేజారు పడతారు. నేనైతే చాలా సేపు చూడ్డానికి కూడా కుదరదు. అపాయింట్మెంట్ తీసుకురండి అనైతే చెప్తాడు. కానీ చాలామంది ఫాలో అప్‌కి అపాయింట్మెంట్ తీసుకోకుండానే చాలామంది కొత్త పేషెంట్స్, ఫాలో చేసే పేషెంట్స్ కూడా అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చేస్తారు కాబట్టి అక్కడ చాలా అంటే ప్రతి పేషెంట్‌కి 5-10 మినిట్స్ చూడ్డానికైతే కుదరదు బ్రో. ఇది 100% నిజం. ఒక పేషెంట్‌కి 2-3 మినిట్స్ మాత్రమే చూడగలుగుతాడు డాక్టర్ విక్రమ్ సింగ్ ఠాకూర్ డాక్టర్. ఎందుకంటే ఇక్కడ మీరు అపాయింట్మెంట్ లేదు నేను చూడను అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఆ డాక్టర్ చాలా మంచోడు. అవునా కదా! పేషెంట్స్ కోసం అంటే పేషెంట్సే కాదు, పేదోళ్ళంటే ఆ డాక్టర్‌కి చాలా ఇష్టం కాబట్టి మీరు వెళ్ళిపోండి మీతో చూసేలేదనైతే ఆ మాట ఆ డాక్టర్ అయితే అనడు. అంటే 80 మెంబర్స్ ఉంటే బావుంటుంది. నీట్‌గా నిదానంగా అయితే చూస్తాను. కానీ ఇంతమంది పేషెంట్స్ అయితే వచ్చేసారు అనైతే చెప్తాడు. బాధపడతాడు. నిజంగా నేను గూడా డాక్టర్‌నైతే మీట్ అయిన తర్వాత నాకైతే డాక్టర్ చూసింది 2-3 మినిట్స్ మాత్రమే బ్రో. నిజం చెప్తున్నా. 2-3 మినిట్స్ మాత్రమే చూసాడు. నాకే కాదు, ఆ రూమ్‌లో ఏసీ పెట్టింటారు. ఆ రూమ్‌లో 10 మంది, 12 మంది అయితే పేషెంట్స్ అయితే ఉంటారు. ప్రతి పేషెంట్‌కి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో ప్రతి పేషెంట్‌కి 2-3 మినిట్స్ మాత్రమే చూస్తాడు. ఎందుకంటే చాలా మందయితే ఉంటారు కాబట్టి అక్కడ ఒక్కొక్కరికి 5-10 మినిట్స్ చూస్తే ఆ పేషెంట్స్ అంతా చూడ్డానికి కుదరదు కాబట్టి ఆ డాక్టర్ బేజారు పడుతూనే చెప్పాడు. దాని తర్వాత నాకేం చెప్పాడంటే నా ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను. దాని తర్వాత బ్లడ్ రిపోర్ట్ చూసి టాబ్లెట్స్ అయితే రాయిచ్చాడు. నెయ్యి తినమన్నాడు. దాని తర్వాత నెయ్యి లేకపోతే ఆడించిండే గానిగ కొబ్బరి నూనె అయితే వాడమన్నాడు. ప్యాకెట్స్‌నైతే అయితే బంద్ చేయమన్నాడు. ఇక మిగతా ఫుడ్ అంతా ఆల్రెడీ వీడియోస్‌లో అయితే చెప్పాడు బ్రో. నాకైతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. అంటే నేను ముందేమనుకునిందంటే ఈ డాక్టరు చాలా అంటే చాలా ఫేమస్ అయితే అయ్యాడు కాబట్టి అంటే అపాయింట్‌మెంట్ తీసుకుంటున్నాడు కాబట్టి యాప్ అయితే ఉంది కాబట్టి విక్రమ్ సింగ్ ఠాకూర్ యాప్ అయితే ఉంది కాబట్టి అపాయింట్‌మెంట్ తీసుకుంటే 80 మందికి మాత్రమే చెక్ చేస్తాడు. నిదానంగా నీట్‌గా చెక్ చేస్తాడు అనైతే నేనైతే అనుకునింది. కానీ అక్కడ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి నేనైతే షాక్ అయితే అయ్యాను. అది కాకుండా ప్రతి పేషెంట్‌కి 2-3 మినిట్స్ మాత్రమే చెక్ చేస్తాడు. నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యా. కానీ డాక్టర్ మాత్రం చాలా మంచోడు బ్రో. డాక్టర్ ప్రతి పేషెంట్‌ని చాలా అంటే చాలా బాగా మాట్లాడతాడు. అక్కడ డాక్టర్ వచ్చి రాగానే అందరికీ నమస్కారం పెడతాడు. చాలా అంటే చాలా బాగా మాట్లాడతాడు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అసలు నాకి 32 ఇయర్స్. ఈ 32 ఇయర్స్‌లో నేనెప్పుడూ అంటే పేషెంట్స్‌ని ఇంత బాగా మాట్లాడిన డాక్టర్‌ని తర్వాత నువ్వు ఇది తినాలా అంటే టాబ్లెట్స్ ఇచ్చి పంపించేదే మాత్రమే కాకుండా నువ్వు ఇలాంటి ఫుడ్డే తినాలనైతే చెప్తాడు కదా! నిజంగా నా లైఫ్‌లో ఇలాంటి డాక్టర్ నేనైతే చూడలేదు. చాలా అంటే చాలా మంచి డాక్టరు. కానీ 100 కిలోమీటరు, 200 కిలోమీటర్స్ దగ్గరున్న అంటే పేషెంట్స్ అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళితే బావుంటుందనైతే నాకైతే అనిపించింది. మీరు దూరం నుంచి 500 కిలోమీటర్స్, 600 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్ నుంచి కూడా ఆ డాక్టర్ దగ్గరికైతే వస్తారు. ఎప్పుడు ఇంతమంది పేషెంట్స్ అయితే వస్తారో ఆ డాక్టర్ అయితే చూడలేడు. అది కాకుండా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు. ఎందుకంటే 2-3 మినిట్స్ మాత్రమే చూస్తే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయితారు. అందుకే చాలా దూరం నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండేదే మంచిదైతే నాకైతే అనిపించింది. కానీ డాక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ డాక్టర్. చాలా అంటే చాలా సూపర్బ్ డాక్టర్ అని చెప్పొచ్చు. లేదు నేను ఈ డాక్టర్‌ని మీట్ అవ్వాలి అనుకుంటే మీరైతే ఆ డాక్టర్ దగ్గరికైతే వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా మంచి డాక్టర్. కానీ చాలా సేపయితే చూడడానికైతే కుదరదు. అవునా కదా! కానీ చూసినంత సేపు మాత్రం చాలా అంటే చాలా బాగా చూస్తాడు. నేనైతే ఈ డాక్టర్‌నైతే రికమెండ్ అయితే చేస్తున్నా. చూపించుకోవచ్చు బ్రో. చాలా మంచి డాక్టర్. ఆ కరీంనగర్‌లో ఎన్ని హాస్పిటల్స్ బ్రో. ఆ కరీంనగర్ అంతా హాస్పిటల్సే అనైతే నాకైతే అనిపించింది. ఈ టైమ్ న్యూరో కేర్ హాస్పిటల్స్ సైడ్‌లోన హాస్పిటల్సే, రైట్ సైడ్ హాస్పిటల్సే, లెఫ్ట్ సైడ్ హాస్పిటల్సే, ముందు హాస్పిటల్సే, ఎనకాల హాస్పిటల్సే. నువ్వు చూసినన్ని హాస్పిటల్సే బ్రో. నిజంగా. నా లైఫ్‌లో ఏ ఏరియాలో కూడా బెంగుళూరులో కూడా ఇన్ని హాస్పిటల్స్ అయితే నేనైతే చూడలేదు. నేనైతే డిసప్పాయింట్ అయితే అయ్యా. ఎందుకంటే ఒక 10 మినిట్స్ అంతా చెక్ చేస్తాడు అనైతే నాకైతే అనిపించింది. 2-3 మినిట్స్ మాత్రమే చెక్ చేశాడు. నేనైతే అడిగాను. ఇవి తినొచ్చా అనైతే అడిగాను. దాని తర్వాత బాయిల్డ్ ఎగ్గు తర్వాత ఆమ్లెట్ దీంట్లో ఈ 2 తినొచ్చా అంటే 2 తినొచ్చు. ఇది ఆమ్లెట్ వితౌట్ ఆయిల్ తినొచ్చా అనైతే అడిగాను.
ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాడీకి అయితే ఇంపార్టెంట్. కానీ పాకెట్ నూనె వాడకుండా గానుగ నూనె అయితే వాడండి. కొబ్బరి నూనె, పల్లీల నూనె లేకపోతే ఇది నెయ్యి అయితే వాడండి అని అయితే చెప్పాడు. దాని తర్వాత నేనైతే ఊరికైతే వచ్చేసా. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అనిపించొచ్చు. మీకు ఒక డెసిషన్ అయితే మీరైతే తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ 2-3 మినిట్స్ మాత్రమే చెక్ చేస్తాడు. ఇది కాకుండా నేనైతే క్వెషన్ అయితే అడిగాను. నాకు స్కానింగ్, సీటీ స్కానింగ్, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్ ఏం అవసరం లేదా అని అయితే అడిగాను. నీకు ఏ స్కానింగ్ లేదు, నీకు ఏ స్కానింగ్ అవసరం అయితే లేదు. నువ్వు టాబ్లెట్స్ తీసుకొని దాని తర్వాత ఫుడ్ అయితే మెయింటైన్ చెయ్యి. నువ్వు ఫుడ్ సరిగా మెయింటైన్ చేయకుంటే నువ్వు ప్యాకెట్స్ నూనె వాడితే నా దగ్గరకు వచ్చి వేస్ట్ అని అయితే నాకు చెప్పాడు. చాలా మంది పేషెంట్స్కి అయితే చెప్పాడు. దాని తర్వాత నేనైతే వచ్చేసాను. మామూలుగా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ డాక్టర్ చెప్పిన ఫుడ్ మనం ఫాలో చేయాలంటే అంత ఈజీ అయితే ఉండదు. అవునా కదా? ఒక మనిషి డిసిప్లిన్‌గా ఉండాలంటే అంత ఈజీ అయితే ఉండదు. ఎందుకంటే పొద్దున్నే ఆ డాక్టర్ చెప్పిందేమంటే చాలా వీడియోస్‌లో అంటే ఆ డాక్టర్ చేసిన వీడియోస్ చూస్తే మనకు చాలా అంటే చాలా ఒక మనం డెసిషన్ తీసుకోవచ్చు. మనం ఇలాంటి ఫుడ్ తినాలి, ఇలాంటి ఫుడ్డే తినకూడదు, ఇలాంటి ఫుడ్ తినాలి, ఇలాంటి ఫుడ్ తినకూడదు అనేది మనకైతే అర్థమైతే అయిపోతుంది. అవునా కదా? చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ చూస్తేనే మనకి చాలా అంటే చాలా అర్థమైతే అయిపోతుంది. అయినా కూడా దూరం నుంచి వెళ్ళేది కరెక్ట్ కాదేమోనైతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సేపయితే చెక్ చేయడు కాబట్టి 100 కిలోమీటర్స్, 200, 300 కిలోమీటర్స్ నుంచి పేషెంట్స్ అయితే వెళ్ళొచ్చు అనైతే నాకైతే అనిపించింది. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ నేను వాడిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుంది మెయిన్ ఆ డాక్టర్ చెప్పిండేదేమంటే వీడియోస్‌లో పొద్దున్నే సన్‌లైట్‌లో ఉండాలా, నీళ్లు బాగా తాగాలా, ప్యాకెట్ నూనె బంద్ చేయాలా, షుగర్ తినకూడదు, నువ్వు ఏ షుగర్ తినకూడదు, బెల్లం తినకూడదు. చాలా అంటే చాలా చెప్పాడు. ఇవన్నీ నేను ప్రస్తుతం అయితే ఫాలో అయితే చేస్తున్నా. అంత ఈజీ అయితే ఉండదు. కానీ చేస్తే మనకే మంచిదనైతే నాకైతే అనిపిస్తుంది. మీరు వెళ్ళాలా వద్దా? నేను ఇంత చెప్పిన తర్వాత మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అనైతే మీరైతే డిసైడ్ అయితే చేసుకోండి. మీకు వెళ్ళాలా వద్దా అనైతే మీకైతే ఆల్రెడీ ఒక మైండ్ అయితే వచ్చేసి ఉంటుంది. మీరైతే ఆలోచించి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ వెళ్ళకుంటే ఆ డాక్టర్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ డాక్టర్ చేసిన వీడియోస్ అయితే చూసుకోండి. మీరైతే మీ లైఫ్ అయితే చేంజ్ అయితే అవుతుందనైతే నాకైతే అనిపిస్తుంది. ఫైనల్‌గా ఈ హాస్పిటల్‌లో నాకి టైమ్ న్యూరో కేర్ డాక్టర్ విక్రమ్ సింగ్ ఠాకూర్ హాస్పిటల్ నాకైతే ₹3000 అయితే ఖర్చయితే అయింది. నాకు ఎలాంటి స్కానింగ్‌లు అయితే చేయలేదు. బ్లడ్ రిపోర్ట్ అవి ఇవి చెక్ చేశారు. దానికంతా టాబ్లెట్స్‌కి దానికి దీనికి బ్లడ్ రిపోర్ట్స్ అంతా ₹3000 అయితే అయింది. నేనైతే ఈ డాక్టర్‌ని అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. వెళ్ళొచ్చు. వెళ్ళే ముందు మీరు ఫస్టు ఆ డాక్టర్ చేసిన వీడియోస్ అయితే చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ఇంత పెద్ద వీడియో నా లైఫ్‌లో అయితే నేనైతే చేయలేదు. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే మీరైతే సబ్‌స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. వేరే వాళ్ళకి షేర్ అయితే చేయండి. అవునా కదా! మీకు రోగం ఉన్నా లేకున్నా ఆయన చెప్పే ఫుడ్ అయితే వాడండి. బాయ్ బాయ్.